వస్తాయి. మీరు కొన్ని పోలీసులకి చెప్పడం అట్లాంటివి కొన్ని అంటే మరీ వాటి మీద అంత సీరియస్‌గా రియాక్ట్ అవ్వలా. కొన్ని కాల్స్ ఛానల్స్‌లో కూడా పెడుతూ ఉంటాం. అసలు ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత అంటే ఆయన మరణించిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి సార్ నార్మల్? ఇప్పుడు ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఉండటం అనేది మా పని కాస్త సులభతరం అవుతుందని చెప్తున్నా. ఎందుకంటే పాస్టల్ ఐడియాలజీ ఏంటి, మిషనరీలు ఎలా వర్క్ చేస్తాయి, ఇది ఎందుకు ప్రమాదం, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నేను చెప్పాలా? ఇప్పుడు ప్రవీణ్ మాట్లాడిన వీడియోలు కొన్ని చూపించాను అనుకోండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. క్లిప్స్ చూసాం మేము కూడా. మీరు అన్ని చూసుంటారు, ఇంకా చాలా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తే ఇంత డేంజర్ అనుకుంటారు మీరు. అంటే ప్రవీణ్ లాంటి వ్యక్తులు అలా మాట్లాడడం వల్ల వీళ్ళు ఎంత ప్రమాదం అని చూపించడానికి మాకు ఒక వెపన్ ఉంటుంది. కొంతమంది మాట్లాడకుండా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈయన అలాగా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటాడు. ప్రవీణ్ లాంటి వాళ్ళు ఉంటే మా పని ఈజీ అయ్యింది, జనాలను చైతన్యవంతం చేయడం. ఎంత ప్రమాదకరమైన ఐడియాలజీని స్ప్రెడ్ చేస్తున్నారని. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉండాలని కోరుకుంటాం మేము. సో అంటే అలాంటి వ్యక్తులు ఉంటే విషయాలన్నీ కూడా బయటపెట్టాలి. చర్చిల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం ప్రచారం చేస్తున్నారు అనేది ప్రజలకు చూపించాలి కదా. లేకపోతే ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏదో పని పాట లేకుండా ఏదో మాట్లాడుతున్నారు, ఎందుకు వాళ్ళ జోలికి వెళ్తున్నారు. మనం వాళ్ళ జోలికి వెళ్ళడం కాదు, వాళ్ళు మనం అగ్గిపుల్లకి తగలేసే ప్రయత్నంలో ఉన్నారు, మనం నీళ్లు పోసుకుంటున్నాం అని చెప్పాలి కదా. సార్ కొన్ని పోస్టులు వస్తున్నాయి నార్మల్ గా బయట, చాలా మంది కూడా తాగి చచ్చిపోయాడు అని చెప్పేసి, వాటిపైన మీ రియాక్షన్? అంటే ఫస్ట్ నాకు అభిప్రాయం లేదు, తర్వాత కొన్ని సీసీ ఫుటేజ్లు వచ్చినాయి కదా, అందులో కొంచెం అతను బ్యాలెన్స్డ్ గా లేకుండా తూలుతూ చూసారా మీరు? ఫుటేజెస్ చూసారా? చూసాను, మీకు కూడా చూపిస్తాను ఒకసారి. సో అంటే ఈ క్లిప్ వచ్చిన తర్వాత కూడా మరొక విషయం అంటున్నారు సార్, అక్కడ మనిషినే మార్చేసారు వీళ్ళు, మనిషిని మాయ చేసేసి చేశారు. అజయ్ బాబు ఇంకొకటి కూడా అంటాడు, ముస్లిమ్స్ తో చేతులు కలిపి మరి చేశారు కావాలని. ఎవరు ముస్లిమ్స్? మేమా? మీరు ముస్లిమ్స్ తో కలిపి, అంటే ముస్లిమ్స్ రంజాన్ సీజన్ కాబట్టి వాళ్ళు ఎవరికి ఎటువంటి ప్రాణహాని చేయరు, సో కావాలని వాళ్ళతో కలిసి చేశారు అనేది కూడా అతను డైరెక్ట్ గా అన్నాడు, నాతోనే అన్నాడు, నా వీడియోలో ఉంది. అసలు ఇందులో ప్రధానంగా సస్పెక్ట్ చేయాల్సింది అజయ్ బాబు లాంటి వాడిని. వీడికి ఇలాంటి సవాలు దొరికినప్పుడే వీడు కొంచెం ఎలివేట్ అవ్వడానికి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పడానికి వాళ్ళకి ఒక కాజ్ దొరికింది. ఇప్పుడు మేము ఎలా అయితే క్రైస్తవం ప్రమాదకరం అని చెప్పాలంటే ప్రవీణ్ లాంటి వ్యక్తులు మాట్లాడడం అవసరం, ఇప్పుడు ఈ అజయ్ బాబు లాంటి పిచ్చి కుక్కలు మాట్లాడాలంటే వాళ్ళకి సవాలు కావాలి. సవాలు కనుక దొరకకపోతే వాళ్ళే చంపేస్తూ ఉంటారు. ఈడే ఖచ్చితంగా ప్రవీణ్ని చంపేసి దీన్ని పెద్ద ఇష్యూ చేసేసి రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ లేదు కాబట్టి వీళ్ళ రక్షణ కోసం నేను నిలబడతాను, నేను పోరాడతాను, నాకు మీరు అందరూ సపోర్ట్ చేయండి. మణిపూర్లో ఎక్కడేదో గొడవలు జరుగుతుందని చెప్పి కోట్లాది రూపాయలు దొబ్బేసాడు. ఇది వాళ్ళ పాస్టర్ల, వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, సహాయం చేస్తాను, అక్కడికి వెళ్తున్నాను, నాకు డబ్బు ఇవ్వండి అని చెప్పి కోట్లాది రూపాయలు దొబ్బేసాడు అని చెప్పి వీళ్ళ పాస్టర్లో బయట పెట్టారు, మొత్తం స్టేట్మెంట్లతో సహా తీశారు. ఇతని పైన ఆధారాలు బయట ఉన్నాయి. అంటే వీడికి ఏంటి, ఎక్కడో చోట క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అని చూపించడం వాళ్ళకి అవసరం. అప్పుడు ఇప్పుడు ప్రవీణ్ మీద ఏదో జరిగింది అని చెప్పి వాడు అక్కడ మాట్లాడడానికి, ఎదగటానికి, ఫండ్స్ అడగడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీడే ఆ ప్రవీణ్ చంపేసాడేమో అని నాకు ఇప్పటికిప్పుడు అనిపిస్తా ఉంది. అంటే ఇతను మాట్లాడుతున్న అంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడు. అంటే అసలు ఇది ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అంటే 3-4 రోజులు అక్కడే కాపురం పెట్టేశాడు. ఎక్కడ ఏ గొట్టం దొరికినా ముందు ఈడే ఉంటున్నాడు. ఏ గొట్టం ముందు మీడియా ఛానల్ వాళ్ళు ఎక్కడ మైకి పెట్టినా ఈడే ఉంటున్నాడు. అసలు వాడు పొద్దున్నే సద్దన్నది అక్కడ పొద్దున్నే కూర్చుంటున్నాడు. సాయంత్రం దాకా ఎన్ని మైకులు వస్తే అన్ని మైకుల ముందు ఈడే ఉంటున్నాడు. అసలు ఈ సిచ్యువేషన్ వీడు యూజ్ చేసుకున్నది ఇంకెవరు యూజ్ చేసుకోవాలి. అసలు ఈడే చంపాడని నా డౌట్. ఈ అజయ్ బాబు గడే వీడు ఎంత డేంజరస్ అంటే, ఇప్పుడు ఈ 7 ద్వారా వీడికి పాపులారిటీ కొద్దిగా వచ్చింది కదా, దీనికి రుచి మరిగి, అంటే రక్తం రుచి మరిగినటువంటి క్రూర జంతువులాగా ఒక శవంలో ఇస్తే నాకు ఎంత పాపులారిటీ వచ్చింది. ఫ్యూచర్ లో శవాలు సహజంగా రాకపోతే వీడే చంపేస్తాడు. వీడే కొంతమంది పాస్టర్లను చంపేసి ఆ శవం ద్వారా మనం మొన్న అంత పాపులారిటీ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొంచెం పాపులారిటీ తెచ్చుకోవచ్చు అనే సైకిక్ మెంటాలిటీ వాడు. కానీ అతను అంటే ఓకే రైట్, మీరు అన్నది రైట్ ఆర్ రాంగ్ నాకైతే తెలియదు. సో అంటే అతను కూడా ఇంకొక విషయం ఏమంటాడంటే, నెక్స్ట్ టార్గెట్ నేనే, అదే సింపథైజ్ చేసు. అసలు నిజంగా హిందువులకు చంపే మనస్తత్వం ఉంటే ఈ రోజు 90 మంది పాస్టర్లు భూమి మీద ఉండరు, 90% మంది.
అసలు వేరే మతం వల్ల ఉండరు. 90% మంది పాస్టర్లు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దైనందిన జీవితంలో హిందూ దేవీ దేవతల మీద, హిందుత్వం మీద తిట్టకుండా వాళ్ళకు రోజు వెళ్ళదీయటం అవదు. అవునా కదా? మీరు విన్నారా? వాళ్ళ మత ప్రచారంలో దేవీ దేవతను తిట్టడం మీరు విన్నారు కదా? సార్ విగ్రహారాధన పాపం చేయకూడదు అంటారు, అది అంటారు, ఇది అంటారు, జీవం లేదంటారు, ఇవన్నీ మాట్లాడదాం. అవన్నీ వందల సంవత్సరాల నుంచి వింటూ సహిస్తూనే ఉన్నాం కదా. చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం అంతే, తిరగబడి వాళ్ళని ఎదిరిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా. హింసా మార్గంలోకి ఇంక వెళ్ళా హిందువులు. సరే, ఎందుకు సార్ మనం అంత భయపడాలి? వాళ్ళతో పోల్చుకుంటే మనదే ఎక్కువ, అధిక సంఖ్య కదా, పర్సెంట్ ఎక్కువ కదా. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు మీకులాగా చాలా మందికి ఒక సెక్యులరిజం అంటే అన్ని మతాలు మంచి చెప్తాయి అని ఒక భావన ఉంది. అన్ని మతాలు ఒకేలా చెప్పట్లేదు అని అర్థం చేసుకుని కొన్ని మతాలు మన మతాన్ని లేదా మన సంస్కృతి, మన ధర్మాన్ని లేకుండా చేయాలని ఒక ప్రణాళికలో ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అది భయం కాదు. కొంతమంది అర్థమైనా కానట్టు నటిస్తుంటారు, అది వేరే అనుకోండి. రైట్ రైట్ సార్. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, నేను కామెంట్స్ సెక్షన్స్ లో చూసిన ఆ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఈ పాస్టర్స్, అలాగే ఈ కరుణాకర్, ఈ హమారా ప్రసాద్, ఈ లలిత్ కుమార్ లాంటి వాళ్ళ వల్ల సాధారణ జీవితం గడిపి ఈ ప్రజలందరూ కూడా ఈ మతాల వల్ల గొడవలు పెరిగే అవకాశం ఉంది, వీళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే మీ వల్లే ఎక్కువగా ఇలాంటి మతపరమైన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. నేనేమంటానంటే ఫస్ట్ బైబిల్ బ్యాన్ చేసేయాలి. అసలు మత కలహాలకు కారణం బైబిల్. అంటే వేరే మతాల గురించి మాట్లాడింది బైబిల్. అసలు విగ్రహారాధన పాపం, విగ్రహారాధన వ్యభిచారం. ఇప్పుడు మనం విగ్రహమూర్తులను ఆరాధన చేస్తామా? దాని వ్యభిచారం అంటే తప్ప కదా? తప్పే. కాబట్టి ముందు బైబిల్ బ్యాన్ చేసేయాలి. క్రైస్తవ మత ప్రచారాలను బ్యాన్ చేసేయాలి. వీళ్ళు మాట్లాడితే దేవీ దేవతలు దోషం చేయాలి. బైబిల్ ని బ్యాన్ చేయడం కాకుండా, దాన్ని బ్యాన్ చేయడం ఎవరు ఒప్పుకోరు, మత ప్రచారాన్ని బ్యాన్ చేయడం, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు బైబిల్ మత ప్రచారాన్ని చేయడం, బ్యాన్ చేయడం కరెక్టే, కానీ అసలు బైబిల్ చేయడం కష్టం కదా. న్యాయబద్ధంగా నేను సీఎం అయితే, లేకపోతే నేను పిఎం అయితే ఖచ్చితంగా చేసేస్తాను. నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బైబిల్ బ్యాన్ చేసేస్తాను. ఉత్తర కొరియా అధ్యక్షుడు జిన్పింగ్, ఉత్తర కొరియా కిమ్ ఉన్నాడు కదా, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, నియంత్రణ ఉన్నారు కదా. వాళ్ళ దేశానికి ఏది అవసరమో వాళ్ళు తీసుకున్న రైట్స్. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, మా దేశంలో అక్రమంగా ఎవరు రావడానికి వీల్లేదు, అందరినీ విమానాలు ఎక్కించి పంపించేస్తున్నారు. వాళ్ళ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటానికి వాళ్ళ చర్యలు తీసుకుంటారు, వాళ్ళ రైట్స్ అవి. నేను గనక పిఎం అయితే ఖచ్చితంగా బైబిల్ బ్యాన్ చేస్తాను. అది ప్రమాదం, భారతదేశానికి ప్రమాదం. ఖురాన్ కన్నా ప్రమాదమా? ఖురాన్ కంటే ఎక్కువ ప్రమాదం. కానీ చూసుకుంటే అసలు ఎక్కువగా దాడులు చేసేది ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే కదా, మరి ఎక్కువగా హిందూ ఆలయాల పైన దాడులు చేస్తారు. వాళ్ళు 100కి 1 ఎక్కడో 100కి 1 ఒకళ్ళిద్దరు అటాక్ చేస్తారు. కానీ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ మెంటల్గా. వాడు మన మీద భౌతికంగా అటాక్ చేయకపోవచ్చు, కానీ మనసులో ఎంత ద్వేషం ఉంటుందో మీకు తెలుసా? మనసులో వాడికి రగిలిపోతూ ఉంటారు వాళ్ళు. దేవీ దేవతలను, విగ్రహాలను చూసిన, దేవాలయాలను చూసిన కొత్త ఉడికిపోతూ ఉంటారు వాళ్ళు లోపల. బయట పడరు మీకు. అది బయటపడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకు అంటే వాళ్ళకి అలా, అంటే ఒకప్పుడు వాళ్ళందరూ కూడా మనోళ్ళే కదా, మన హిందువులే కదా. ప్రమాదం ఎక్కడంటే చర్చిల్లో వస్తుంది. చర్చిల్లో వారం వారం వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అలాగే వారం వారం వాళ్ళు కూర్చోబెట్టి చక్కగా భజన చేపిస్తున్నారు అనుకున్నాండి మీరు. వాళ్ళు చక్కగా బ్రెయిన్ వాష్ చేసి ఒక తీవ్రవాదులా తయారు చేస్తున్నారు వాళ్ళు. మన శాంతి మతం, ప్రేమ మతం అంటున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల చచ్చిపోయిన ఈ సందర్భంలో వాళ్ళందరూ మాటలు చూడండి. నరికేస్తాం, కోసేస్తాం, పిసికేస్తాం, పిండేస్తాం అంటున్నారు. వాళ్ళు శాంతి మతస్థులు. అంటే అతను చనిపోవడం, అంటే వాళ్ళ పెద్ద పాస్టర్ చనిపోవడం వల్ల ఆవేశం, అది ఎవరు తప్పు? ఎవరు తప్పు అది? ఆయన యాక్సిడెంటల్ గా చనిపోయాడు అనేది వాదన బలంగా ఉంది. ఆయన 2 వీలర్ మీద వచ్చాడు, ఎవరు రమ్మన్నారు? అర్ధరాత్రి ఒంటరిగా తిరిగాడు, ఎవరు తిరగమన్నారు? హెడ్ లైట్ ఎలగట్లేదు, ఆగేయచ్చు కదా. హెడ్ లైట్ కొట్టారంటూ కూడా చెప్తున్నారు. కొడితే ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర ఆగొచ్చు కదా, ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కదా. అది ఇప్పుడు మా వాళ్ళలో కొంతమంది మీ మిత్రులు అన్నది ఏంటంటే, డ్రింక్ చేసి ఉన్న వాళ్ళ మనస్తత్వం హెడ్ లైట్ లేకపోయినా ఆ సైడ్ లైట్, ఇండికేటర్ లైట్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మొండిగా. అది అబ్నార్మల్ యాక్టివిటీ. సాధారణంగా మంచిగా ఉన్న వాళ్ళు చేయలేరు అట్లా. డ్రింక్ చేసి ఉన్న వాళ్ళు మాత్రం అలా చేస్తారు. డ్రింక్ చేశారు అంటున్నారు. సో దాని గురించి కూడా అడిగేస్తా. బలవంతంగా పట్టించారు డ్రింక్ అనేది కూడా, అది కూడా ఒక ఆరోపణ ఉంది. బలవంతంగా తాగిచ్చారు అతనితో అనేది.
అదే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఈ క్రైమ్ సీన్ అంతా కూడా ఈ పాస్టర్లు అందరూ అసలు వీళ్ళు చూసినట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వీళ్ళే చేశారని నా డౌట్. ముందే అటాక్ చేశారు, చచ్చిపోయిన తర్వాత తాగిచ్చారు. ఈ అజయ్ బాబు గారే ఇవన్నీ చేసి ఈ పాస్టర్లు ముగ్గురు ఎవరైతే ఎక్కువగా మాట్లాడారు అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక క్రైమ్ జరిగింది అంటే లబ్ధిదారుడు ఎవరో చూస్తారు. ఎందుకంటే ఆ ప్రయోజనం ఎవరికి చేకూరుతుందో లబ్ధి ఎవరికి జరుగుతుందో వాడే ఆ క్రైమ్ చేసే ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా లబ్ధిదారులు ఎవరు మీరు చెప్పండి? అజయ్ కుమార్ గారు, విపి రెడ్డి, జేమ్స్, ఇంకొంతమంది పిల్లబచ్చా పాస్టర్లు ఎవరెవరు అసలు ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు అందరూ మీడియా ముందు మాట్లాడేస్తున్నారు కదా. వీళ్ళందరూ లబ్ధిదారులు ఇప్పుడు. కాబట్టి వీళ్ళే ఒక శవాన్ని తయారు చేసి ఒక ప్రమాదాన్ని క్రియేట్ చేసి మాకు ప్రొటెక్షన్ కావాలి అని ఒక డిమాండ్ తీసుకొస్తున్నారు. ఇది నా అభిప్రాయం. అందుట్లో మెయిన్ గా ఈ అజయ్ బాబు గారిని పట్టుకుంటే వీడు మొత్తం సీన్ మొత్తం చెప్తున్నాడు, అసలు ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో చెప్తున్నాడు. వీడికే తెలిసి ఉంటాయి మొత్తం. అసలు వీడికి చాలా అనుభవం కూడా ఉన్నట్టుంది, అంటే ఎవరినన్నా చంపడంలో కానీ. ఖచ్చితంగా వీడు కీలకం. వాడిని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో అజయ్ బాబు గారిని పట్టుకుంటే ఈ శవం వెనకాల మిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా తన హస్తం అజయ్ బాబు గారు ఇప్పుడు వచ్చిన ఈ బెనిఫిట్ తో వాడు ఖచ్చితంగా ఫ్యూచర్ లో మర్డర్లు చేసి ఒక శవాన్ని వెనకాల పెట్టుకుని వాడు ప్రచారం చేస్తాడు. దానికి అలవాటు పడ్డాడు. వాడికి పొట్టగొత్తే అచ్చరం మొక్క ఉందో లేదో మనకు తెలియదు. ఆడే చెప్పాడు తినడానికి కూడా జరగని పరిస్థితుల్లో నుంచి కోట్లాది రూపాయలు సంపాదించాడు క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకుని. ఈ రోజు నేను కోట్ల రూపాయలకి యజమానిగా ఉన్నానని చెప్పాడు. ఎలా సంపాదించాడు? ఏదో ల్యాండ్ ఉంది, వాల్యూ పెరిగింది, దాని ద్వారా సంపాదించామని చెప్పాడు నాతో. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను అలాగే చెప్పాడు. మరి ఎంత డబ్బు సంపాదించవచ్చు సార్ పాస్టర్గా ఉంటే? ఇప్పుడు నేను కనుక పాస్టర్ అయితే ముఖేష్ అంబానీతో పోటీ పడతాను నేను.